రైట్ ఇక పవన్ వస్తే త్యాగం చేస్తా లేదంటే నేనే పోటీ చేస్తా. ప్రభాకర్ చౌదరి ఈ మాట ఎందుకింత గట్టిగా చెప్తున్నారు? సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేనకు అనంతపురం టికెట్ ఇస్తున్నారనే ప్రచారమే దీనికి కారణమా? గతంలో తాను మాట ఇచ్చినట్లు పవన్ పోటీ చేస్తానంటే తప్ప తాను తగ్గేదిలే అంటున్నారు. అసలు ఈ విషయంపై అధినేత ఏం చెప్పారు? ప్రభాకర్ చౌదరి ఎందుకింతగా రియాక్ట్ అయ్యారు? మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో అనంతపురం అర్బన్ టికెట్ విషయంలో అనేక ఊహాగానాలు అయితే మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. ఈసారి టీడీపీ అభ్యర్థి అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన ప్రభాకర్ చౌదరికి టికెట్ ఉంటుందా లేదా అన్నది ఆయన మాటల్లో తెలుసుకుందాం. సరే, ఏంటి పొత్తు నేపథ్యంలో ఇప్పటికే జనసేన కూడా టికెట్ అడుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా? అసలు టికెట్ విషయంలో ఏమన్నా బాబు గారి నుంచి మీకు ఏమన్నా క్లారిటీ వచ్చింది? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కలిసి ఈ పొత్తుల మీద నిర్ణయం తీసుకుంటారు. దాంట్లో ఎలాంటి అనుమానం అవసరం లేదు. కాకపోతే ఒక ఇన్ఛార్జ్గా గత ఎన్నికల్లో పోటీ ఓడిపోయాం కాబట్టి ఎవరు పొత్తుల్లో ఏవైనా లేదా ఇంకొక రకంగా పార్టీ ఏదైనా వాళ్ళ నిర్ణయాన్ని నాకు చెప్పినా లేదా నన్ను ఇంకొక విధానంలో ఆలోచించినా కూడా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం నాకు ఉంది. ఈ టికెట్ల గురించి మీకు అనుమానం ఉందేమో, లేకపోతే ఇంకెవరికైనా అనుమానం ఉందే, కానీ కష్టం చేసి పనిచేసేటువంటి కార్యకర్తల్ని 5 ఏళ్ళు లాగాం. 5 సంవత్సరాలు అనేక మంది కేసులు పెట్టారు. కార్యకర్తలుగా నేను కానీ కసిస్తూ ఉన్నాం. ఇక్కడ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలవాలా, ఆ గెలుపు కోసం స్థానిక శాసనసభ్యుడు వెంకటరామరెడ్డిని 30,000 పైన ఓట్లతో ఓడించాలనేటువంటి శపథంతో మేమంతా పనిచేస్తున్నాం. ఆ కార్యక్రమంలో ఎవడు కూడా వెనుక తిరిగేటువంటి పరిస్థితి లేదు. ఇది ఎందుకంటే వచ్చి సవాల్గా తీసుకున్నాం. ఉమ్మడి అభ్యర్థి అంటే ఎవరు అయ్యే అవకాశం ఉంది? టీడీపీ నుంచి మీరు ఎవరైనా ప్రపోజ్ చేస్తున్నారా, లేదా జనసేన నుంచి వచ్చే వ్యక్తికి ఎవరికైనా మద్దతు? ఆశావాహులు అనేది ప్రతి నియోజకవర్గంలో డజన్ల కొద్దీ ఉంటారు. ఎలక్షన్లప్పుడు వస్తూ ఉంటారు, టికెట్లు కావాలంటున్నారు. కానీ ప్రజల్లో ఉన్నటువంటి బలాలు, తర్వాత పార్టీకి చేసినటువంటి కష్టం, సేవ, అదేవిధంగా కార్యకర్తలను లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులుగా అధికార పార్టీ మీద ఏమాత్రం పోరాటం చేశారు. ఇవన్నీ కూడా పార్టీ అనేటువంటిది బేరీ చేసుకుంటుంది, అధినాయకులు బేరీ చేసుకుంటారు. దాంట్లో అనుమానం లేదు. ఉమ్మడి అభ్యర్థి ఎవరు అని అంటే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి తీసుకున్నటువంటి నిర్ణయంలో ఉన్నటువంటి అభ్యర్థి ఎన్నికల్లో పోటీ అత్యధిక మేరకు గెలవడానికి మేమంతా కూడా కృషి చేస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మాత్రం స్కంధాల మీద వేసుకొని గెలిపిస్తానన్నారు. లేని పక్షంలో నేనే పోటీ చేస్తానని కూడా చెప్పారు కదా, దీనికి మీరు ఈరోజు కూడా అదే చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి జనసేన అధినేత ఇక్కడ అనంతపురంలో నిలబడతానంటే నిజంగా ఆహ్వానిస్తాం ఆయన కోసం. ఎందుకంటే నేను శాసనసభ్యుడు అయ్యేదానికంటే పవన్ కళ్యాణ్ గారు అనంతపురం నుంచి శాసనసభ్యుడు కావాలని అసలు అవసరం నాకు తెలుసు ఆ శాసనసభలో. అందుకు వాళ్ళిరువురు సమ్మతించి పార్టీ ఆదేశించి పవన్ కళ్యాణ్ గారు వస్తారంటే శ్రేణులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొని వచ్చి కష్టపడి పనిచేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఉన్నాం. టికెట్ ఎవరికి కేటాయించేది పార్టీ అధిష్టానం తీసుకుంటుంది. అయితే ఇప్పటికే తాను నియోజకవర్గంలో ప్రచారం కూడా ప్రారంభించాను. టికెట్ నాకే వస్తుందన్న నమ్మకాన్ని అయితే మాత్రం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్ నరేష్, TV9 అనంతపురం.